గైస్ ఇప్పుడైతే మనం కేరళలో జీప్ సఫారీకి అయితే వెళ్తున్నాం. సో ఈ జీప్ సఫారీ టోటల్గా ఎలా ఉంటుంది, అలాగే కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోయిన తర్వాత చెప్తాను. అండ్ ప్రజెంట్ జీప్ సఫారీ రూట్లో ఏమేమి వస్తాయి, అనుకున్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. స్టేట్ ఇప్పుడు మీ ఎంఎస్పి అండ్ ఇక్కడైతే కనుక మన పీటీ టీమ్ బ్రో విజయ్ బ్రో ఉన్నాడు. అండ్ అలాగే తెలుగు టెక్ టీవీ బ్రో సాయి కిరణ్ ఉన్నాడు. అండ్ అలాగే అండ్ అలాగే టెక్ బ్యాక్స్ రఫీ బ్రో ఉన్నారు. అండ్ అలాగే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ బ్రో చూస్తున్నారు అలవాట్లో పొరపాటుగా చెప్పేశాడు అన్న ఇంట్రో. సో మేమందరం కూడా కలిసి జీప్ సఫారీకి అయితే వెళ్తున్నాం. ఇంకా చాలా ఫన్ అయితే ఉండబోతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు యాక్చువల్లీ ఈ ట్రిప్ మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అయితే వెళ్ళాం. బట్ నాకు ఈ ఫుటేజ్ వీడియోస్ అన్నీ కూడా నా హార్డ్ డిస్క్ అయితే మిస్ అయిపోయింది. అండ్ నేను మళ్ళీ ఈరోజు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి వీడియోస్ మొత్తం రికవరీ చేసి మీకు ఈ వ్లాగ్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో షూట్ చేసే టైంకి నాకు అసలు వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు నేను వ్లాగ్స్ ఎప్పుడూ కూడా షూట్ చేయలేదు. సో అందుకే నా వాయిస్ మేబీ కొంచెం మాడ్యులేషన్ అయితే మారుతూ ఉంటుంది. నేను ఏం మాట్లాడుతున్నాను కూడా ఒక్కోసారి నాకే తెలియదు. జస్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది బ్లాగ్. నేను దీన్ని ఏమి ఎడిట్ చేయట్లేదు, ఎలా ఉంది అలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది మేము లాస్ట్ ఇయర్ కంపెనీ ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట మున్నార్కి. సో మున్నార్లో ఈ జీప్ రైడ్ అనేది మాకు ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. ఈ రైడ్ మొత్తం కూడా మేము మొత్తం అందరూ ఎంజాయ్ చేసాం బాగా. నెక్స్ట్ మనకి ఈచ్ పర్సన్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టోటల్ 5 పీపుల్ 3000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నా దృష్టిలో ఈ రైడ్ అయితే కనుక వర్త్ కాదని చెప్తాను. మీరు ఎవరైనా వెళ్ళేలా ఉంటే డెఫినెట్గా వెళ్ళకండి. ఈ మున్నార్ జీప్ సఫారీ అనేది టోటల్గా స్కామ్ అనమాట. మీకు అక్కడ ఏదో చూపిస్తానని చెప్పి ఏమీ ఉండవు. ఆ తేయాకు తోటల్లో తీసుకెళ్ళి కాసేపు నిలబెడతాడు. నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్ అని చెప్పి ఇనిషియల్గా బాగా చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ అయితే ఎలా ఉంటుందంటే లోకల్లో ఉండే వాటర్ ఫాల్ కన్నా దారుణంగా ఉంటుంది. మేమందరం కూడా డిసప్పాయింట్ అయ్యాం. బట్ జోక్స్ వేసుకుంటా ఫన్నీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అది మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. కానీ వాళ్ళు పెట్టిన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాం. సో మీరు ఎవరైనా జీప్ సఫారీ లాంటివి వెళ్ళాలంటే కనుక వెళ్ళకండి. వాళ్ళైతే చాలా మీకు చెప్తారు, అడవుల్లో తీసుకెళ్తాం అది ఇది అని. మీరు ఏవో ఊహించుకొని వెళ్ళారంటే కనుక డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ నార్మల్గా కొంచెం దూరం తీసుకెళ్తారు, తేయాకు తోటల్లో వదిలేస్తారు, అక్కడ కాసేపు ఫోటోలు దిగుతారు, నెక్స్ట్ మళ్ళీ తీసుకెళ్ళి వాటర్ ఫాల్ అంటారు. ఇదంతా రైడ్ అంతా కూడా నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్ అండ్ డౌను, హోటల్ నుండి మళ్ళీ హోటల్కి రావడానికి. ఈ ట్రిప్లో విజార్డ్ బ్రో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పీటీ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టీంలో ఉంటాడు. అండ్ అలాగే టెక్ ఫ్యాక్ట్స్ విత్ రఫీ కూడా మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ హఫీజ్ బ్రో తెలుగు టెక్ ట్యూట్స్ అండ్ తెలుగు టెక్ టీవీ సాయి కిరణ్, మేమందరం కూడా మంచిగా ఫ్రెండ్సే. సో మేమందరం కూడా కలిసి వెళ్ళాము. అండ్ అక్కడ ఇంకా చాలామంది రాలేదు, బట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పి డ్రాప్ అయిపోయారు. ఇలా ఉంటుందని వాళ్ళకి ముందే తెలిసి, బట్ మాకు తెలియదు కాబట్టి మేము ఎక్సైట్ అయ్యి వెళ్ళాం. సో మేమందరం కూడా ఈ ట్రిప్ మొత్తాన్ని ఎంజాయ్ చేసాం. అండ్ ఈ మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కేరళ మొత్తం ఒకలా ఉంటుంది, ఈ మున్నార్ ప్లేస్ చాలా బాగుంటుంది. కేరళలో వెదర్కి మున్నార్లో వెదర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మున్నార్ మనకి హిల్స్ మీద ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాలంటే కనుక సెప్టెంబర్ నుంచి మే వరకు చాలా మంచి టైం, చాలా బాగుంటుంది వెదర్. సమ్మర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. మేము ఏప్రిల్లో వెళ్ళాం, అప్పటికి పీక్ సమ్మర్ అనమాట. సో అయినా సరే మాకు చలి వేసింది. లిటరల్లీ ఈవినింగ్ 7 తర్వాత బయటికి రావాలంటేనే చలి వేసేది, అంత బాగుండేది వెదర్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ రిమైనింగ్ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది, మొత్తం చూడండి. హలో గైస్, ఇప్పుడైతే మనం ట్రీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఉన్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇటుంటే బెటర్ అనుకుంటున్నా. క్వాలిటీ ఆక్సిజన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. మన విజయ్ బాబు టీ మొక్కలు పరిశీలిస్తున్నాడు. ఇక్కడ కొండలన్నీ కూడా మనకి టీ ప్లాంటేషన్ ఉంటుంది. స్టిక్తో నొక్కితేనే అర్థం మీకు బ్రో. అక్కడ నుంచోవాలి మీరు ఆ కొండ మీద. వాటర్ ఫోటో అంటే అవుతుంది. ఇట్లాంటి మస్తు టీ ప్లాంటేషన్ అయితే చాలా బాగుంది నిజంగా. సో ప్రతి ఒక్కరు కూడా మున్నార్ వస్తే కనుక ఈ జీప్ సఫారీలో ఈ టీ ప్లాంటేషన్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. సో మాకైతే వాటర్ ఫాల్ క్లోజ్ అయిపోతుందని వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. సో వాటర్ ఫాల్ టైం అయితే అయిపోయింది. వాటర్ ఫాల్ క్లోజ్ చేస్తారని చెప్పి మేము హడావుడిగా వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాం.
మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్స్ అన్నీ కూడా మనకి చాలా మలుపులు అయితే ఉంటాయి. సో మనం అయితే నెక్స్ట్ వాటర్ ఫాల్లోకి వెళ్తాం. టీ ప్లాంటేషన్ మొత్తం చూసేసిన తర్వాత వాటర్ ఫాల్కి వెళ్ళాలి, 4 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారని చెప్పి వాళ్ళు కంగారు పెట్టేసరికి మేమందరం కూడా వచ్చి మళ్ళీ జీప్ అయితే ఎక్కేసాం. సో జీప్ ఎక్కి మనం నియర్లీ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆ వాటర్ ఫాల్ అయితే వస్తుందని చెప్పారు. సో ఈ 4 కిలోమీటర్ ట్రావెల్ మొత్తం కూడా మీకు సేమ్ రోడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అండ్ టీ ప్లాంటేషనే ఉంటుంది. మొత్తం వీళ్ళు కొండల మీద టీ ప్లాంటేషన్ మాత్రమే ఉంటుంది. ఇంక మీకు ఈ లొకేషన్స్లో ఏమి పండించరు వీళ్ళు. ఈ తేయాకు పండించి మనకి టీ అయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారనమాట. సో మొత్తం చూసారు కదా, చుట్టూ జీపుల వాళ్ళే ఉంటారు. వీళ్ళకి బిజినెస్ అనమాట, ఇది మామూలుగా చేయరు వీళ్ళ బిజినెస్ అయితే కనుక. మీకు ఏవేవో చెప్పి కన్ఫామ్గా అక్కడ ఏదో ఉందని చెప్పి తీసుకెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా జీప్ సఫర్కి అయితే వెళ్ళిపోతారు తెలియక. బట్ మరి మాకు వచ్చిన వాళ్ళే ఇంతేనా అంటే అందరినీ అక్కడికే తీసుకొస్తున్నారు, అదే వాటర్ ఫాల్కి. అక్కడ నిజంగా వాటర్ ఫాల్లో వాటర్ లేవు, మీరు వెళ్ళిన తర్వాత చూస్తారు అప్కమింగ్ వాటర్ కూడా ఉండవు. అండ్ మీకు ఈ లొకేషన్స్లో అయితే మీ జీప్ ఆపి ఇక్కడైతే ఫోటోలు దిగండి. మేము అలాగే ఫోటోలు దిగాము ఈ లొకేషన్స్లో. మీకు ఫోటోలు చాలా బాగా వస్తాయి, బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీకు చూడండి వీడియోలు ఎంత బాగుందో కదా. సో ఇదే విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీరు ఫొటోస్ దిగడానికి మేము రిక్వెస్ట్ చేసి డ్రైవర్ని ఇక్కడ ఆపి ఫోటోలు దిగి నెక్స్ట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాం. కొంచెం కొంచెం தெரியும் அந்த மாதிரி பிளியன்ட் இல்ல. హలో గైస్, ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఇంకా సేపట్లో మనం వాటర్ ఫాల్ చూడబోతున్నాం. సో ఇక్కడైతే టెంపరేచర్ మనకి 25 degrees మాత్రమే ఉంది. సమ్మర్లో కూడా మంచి సమ్మర్లో కూడా టెంపరేచర్ ఉంది 24 degrees, అంతకు మించి రీచ్ అవ్వట్లేదు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా కూల్గా ఉంటుంది వెదర్, ఆసమ్ వెదర్ రియల్లీ. అండ్ ఎక్కడ చూసినా సరే మనకి గ్రీనరీ మాత్రమే ఉంటుంది. తేయాకు తోటలు లేకపోతే ఏమన్నా అడవి టైప్ ఒక సీనరీ టైప్ ఉంటుంది మొత్తం కూడా. సో ఇలా మన వెనకాల వాళ్ళు పోయి వచ్చేస్తారు, వాళ్ళు పోయి వస్తారు. వాళ్ళు కాదు ఇక్కడ వెనకాల రఫీ బ్రో మెట్లు ఎక్కలేకపోతున్నాడు. రఫీ బ్రో అండ్ విజాడ్ బ్రో కష్టపడుతున్నారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు విజాద్. ఎప్పుడు పిల్ల వాళ్ళు చూస్తున్నాడు. మా కులం మీ కులం అంతా ఎర్నకులం. అదే మొక్క చిన్నదే, ఈ మన అరకులో బోర్డు చూడొచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ మన అరకులో చూస్తుంటాం చాలా వరకు. కేరళలో కొత్తగా ఏం లేదు. ఇదిదా వాటర్ ఫాల్. అంతే, ఆయనతో దాన్ని వాటర్ ఫాల్ అనుకో. మరి ఇక్కడ తీసుకొచ్చిన 3000 ఖర్చు పెట్టి నా పాటికి నేను మాడిపోయిన మసాలా వేసి పడుకుంటా ఉంటే ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ లాంటి వాటర్ ఫ్లో చూడబోతున్నాం. ఇది వాటర్ ఫాల్ అంటారు కానీ వాటర్ ఫాల్ కాదు, ఒక బండ మీద జస్ట్ అలా వాటర్ స్ప్లిట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం చూసేది ఇప్పుడైతే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే మనం చూసేది. Bro, that lag is going, bro. भैया जमाने पर उछल गया. బ్రో ఎందుకు ఇచ్చేసా నాకు भैया जमाने पर उछल गया. అక్కడ సిద్ధందా అడగాలి బ్రో, ఇది ఎందుదా బ్రో ఇంతదా పాటలు తాగి బ్రో.
ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యాం. బట్ సో మంచి మంచి ఫొటోస్ అయితే మేము ఈ టోటల్ ట్రిప్లో అయితే దిగాం. ఆ ఫొటోస్ అన్ని మీరు కూడా చూడండి. జీప్ సఫర్ డిసప్పాయింట్ అయ్యాం కానీ రిమైనింగ్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసాం. ఇంకా చాలా వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మున్నార్ ట్రిప్ మొత్తం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.